హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిచెన్ మసాలా. ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలతో కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఈ అవిసె గింజల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇది హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే మనము ప్రిపేర్ చేసుకుంటూ తర్వాత దీంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. మరైతే ముందర లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1 కప్పు అవిసె గింజల్ని తీసుకుంటున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని నిదానంగా వీటిని వేయించుకోవాలి. ఈ అవిసె గింజలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే పొందొచ్చు. అవిసె గింజల్లో కావాల్సినంత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. అవిసె గింజలను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. అవిసె గింజల్లో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, అలాగే మ్యాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల ఎన్నో ప్రమాదకర వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చు. అవిసె గింజల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటీస్కి మంచిది, అలాగే అధిక కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె సమస్యలను తగ్గిస్తుంది, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నివారించవచ్చు. అంతేకాకుండా ఇది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది బ్రెయిన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది, అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మటుకి తగ్గుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలే ఈ అవిసె గింజల్లో ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. అవిసె గింజలు చక్కగా వేగిపోయినాయి, అంటే మనకి చిన్నగా సౌండ్ వస్తుందన్నమాట, చిటపటమని. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిల్ని చల్లారనిద్దాము. నెక్స్ట్ అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పొట్టు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పును వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూను మెంతులు. ఈ పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటిల్ని కూడా. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం వీటిల్ని కూడా మన ఆహారంలో చేర్చుకోవటం చాలా అవసరం. సో ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా చింతపండును వేసుకుంటున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. సో దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవిసె గింజలను వేసుకొని పొడి చేసుకుంటున్నాము. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న అవిసె గింజల పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. తర్వాత వేయించి పెట్టుకున్న ఈ పప్పుల్ని కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వెల్లుల్లిని తీసేసి నేను లాస్ట్గా యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ పప్పుల్ని మాత్రం గ్రైండ్ చేసుకుంటున్నాను. అలాగే చింతపండుని కూడా ఫస్ట్ కాకుండా తర్వాత యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, మొత్తం చక్కగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే చింతపండుని, ఇంకా సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజల పొడిలోనే దీన్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. అదే మీరు చేసేది తక్కువ క్వాంటిటీ అయితే ఒకేసారి మిక్సీ జార్లో వేసేసుకొని 2 గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలవటానికి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాము. సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవటం వల్ల నేను ఇలా సపరేట్గా విడివిడిగా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అవిసె గింజల కారపొడి అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి.
మనకు కావాల్సినప్పుడల్లా ఇడ్లీలకు కానీ దోశలకు కానీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే రైస్కి కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పౌడర్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ముద్ద తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. సో అవిసె గింజల్ని డైరెక్ట్గా తినలేమనుకున్నా, అలాగే పిల్లలు కూడా డైరెక్ట్గా తినడానికి లైక్ చేయరు. సో అలాంటి వారి కోసం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కారప్పొడిని. ఇది మనకి ఒక వారం 2 వారాల దాకా చక్కగా స్టోర్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.